నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. లోపల ప్రత్యేకంగా సాంబయ్య వాళ్ళు పూజలు ఏమైనా చేయిస్తున్నారా? సాంబయ్య అంటే హెడ్ గారా? అవును పంతులు గారు. హెడ్ గారే కాదు, అసలు లోపల పూజలేం జరగట్లేదు, సంప్రోక్షణ జరుగుతోంది. వస్తానమ్మా. సాంబయ్య శివాలయం కూడా అన్నాడు, ఇక్కడేమో సంప్రోక్షణ జరుగుతుందన్నారు. అంటే సాంబయ్య అబద్ధం చెప్పాడా? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఏదో తేడా ఉంది, ఏదో చేస్తున్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోందేంటి? అంటే ఏదో దాస్తున్నాడు. నాకు చెప్పాల్సి వస్తుందని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. నాకు తెలియకుండా చేసే పని ఏంటో. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షరబ్దవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. పంతులు గారు చెప్పిన ప్రకారం పూజకి ఇంకా ఎంత టైం పడుతుందో. ప్రియా, పూజ చూడు, అనవసరంగా టెన్షన్ పడకు. మావయ్య, సాంబయ్య, అత్తయ్య ఫోన్ చేస్తే ఎవరూ ఆన్సర్ చేయకండి, అర్థమైందా? అలాగే. అలా చేస్తేనే అత్తయ్యకి పూజ విషయం తెలియకుండా దాచగలం. తులసి, దుర్గే ఫోన్ చేస్తుందమ్మా. నువ్వు చెప్పడం మంచిదైంది. లిఫ్ట్ చేయట్లేదేంటి? ఫోన్ లిఫ్ట్ చేసి ఏదో ఒకటి చెప్పొచ్చు కదే. ఎందుకు ప్రియా అంత రిస్క్? వదిన కంగారు పడుతుందేమోనే. ఏం పడదు, కాస్త ఓపిక పడితే పూజ అయిపోతుంది. తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరయాశ్చ బాహ్య అలక్ష్మీః ఉపైతమాం దేవసకః కీర్తిశ్చమణినా సహ ప్రాదుర్భూతో ఓస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమధ్యం దదాతు మే. అబ్బో ఛ! ఏంటిది? ఎవరు ఫోన్ ఎత్తట్లేదు? అంతా ఒక్కటిగా కోడు బలుక్కున్నారా? ఒకటే చోట చేరుంటారు. అసలేం జరుగుతోంది? ఎందుకు ఎందుకు ఫోన్లో కూడా మాట్లాడడం లేదు? ఏదో ఉంది, అదేంటో కనుక్కోవాలి.
స్వామి. నమస్తే అమ్మా. ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండాలి. ఏదో ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ వస్తే వెళ్ళిపోయాడమ్మా. మంచిది స్వామి. మంచిది. స్వామి నమస్కారం. నమస్కారం అమ్మా. ఇక్కడ పూజలు ఏమైనా జరుగుతున్నాయా? అసలు లోపలేం పూజలేం జరగట్లేదమ్మా. హోమం ఏమైనా జరుగుతుందా? అలాంటిదేం లేదమ్మా. అదేంటి మరి? ఈ పక్కన ఇంకేమైనా గుళ్ళున్నాయా? ఇలా ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ గుడి ఉందమ్మా. ఈ ముందు వెళ్ళాలా? అక్కడ జరుగుతూ ఉండొచ్చు. సరేనండి. ఓకే మంచిది. అమ్మా. పంతులు గారు, పూజ పూర్తయినట్లేగా? అవునమ్మా, సంపూర్ణంగా పూర్తయినట్టే. ఆదిత్య, నువ్వు తొందరగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. అలాగే. మొత్తానికి పూజ పూర్తి చేయించవే. అంతేనమ్మా. ఎలా జరగాలో భగవంతుడు అలాగే జరిపిస్తాడు అన్నాను కదా. పూజ చేసి గండాలను జయించావురా. ప్రియా, ముందు ఆదిత్యాన్ని వెళ్ళనివ్వు. అంతా అనుకున్నట్టు జరిగింది కదా. ఆదిత్య, నువ్వు తొందరగా బయలుదేరు. ఇప్పటికే ఆ దాక్షాయిని కాల్ అబద్ధమని అత్తయ్య తెలుసుకునే ఉంటుంది. మనల్ని వెతుకుతూ బయలుదేరి కూడా ఉంటుంది. పైగా డ్యూటీ దగ్గర నువ్వు లేవు. మనం ఫోన్ కూడా ఆన్సర్ చేయడం లేదు.
ఏదో జరుగుతుంది అన్న అనుమానం బలపడి తను స్పీడ్ పెంచుంటుంది. పద 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 వెళ్ళు. తులసి, ఎందుకే అంత తొందర? తొందర పడకపోతే ప్రమాదం మన దగ్గరికి ముంచుకొస్తుంది ప్రియా. వాణ్ణి పంపించడం కాదు, నేను వెళ్ళాలి. అందరం ఇలా ఒక్కచోట దొరికితే ఇంతే సంగతి. రచ్చ రచ్చ రాధాంతం. బాయ్ బాయ్. బాయ్ అమ్మా. ఏంటో అంతా హడావిడిగానే అయిపోయింది. ఏమైనా యథావిధిగా హోమం పూజ జరిగింది. అది ముఖ్యం. గండం తొలగిపోయిందని సంతోషంగా ఉండాలి. ఈ దుర్గ ఎటెళ్ళిందే? ఆ తులసి సంగతి తేల్చుకుందామనే వెళ్ళిందేమో. వెళ్ళి చాలాసేపు అయింది కదే. గుంటనక్క తప్పించుకుని తిరుగుతుందేమో. అత్తయ్య చేతికి చిక్కాలి కదా. చిక్కితే దాన్ని చితకబాదిగాని రాదు. అసలు మనతో ఎందుకు అలా చెప్పిందే? అత్తయ్య చెప్పింది కదా, మనల్ని పిచ్చోళ్ళని చేయడానికేనని. చాలా సార్లు చేసిందిలే కాని ఏదో కారణం ఉండే ఉంటుందే. ఆ తులసికి అన్ని విషయాలు తెలియవు. చూడు, మనల్ని వెర్రోళ్ళని చేసి అది ఏలేసుకుంటూ హుషారుగా వస్తుంది. అంటే ఇది దుర్గ కంట పడలేదన్నమాట. పడితే ఏలెందుకేస్తుంది? అమ్మో అయ్యో అంటూ మూలుగుతూ వస్తుంది. ఏయ్, ఆగవే అక్కడ. వసే, ఆగవే అంటే ఆకుండా లోపలికి వస్తావేంటి? ఓయ్, ఒసే గిసే అంటే మొహం పగులుద్ది, జాగ్రత్త. ఏ ఇంటికి కోడల్ని నన్నే ఒసే అనడానికి నువ్వే వెత్తివే. నేను మా దుర్గమ్మత్త కాబోయే కోడల్ని. గాడిది గుడ్డేం కాదు, మా ఇంట్లో మా తిండి తిని బతికేదానివి. సర్లేవే, మా బతుకుల గురించి నువ్వు అనగానే సరిపోదు. దుర్గా మేమేంటో చెప్పాక కూడా నీకింక బుద్ధి రాలేదేమే? బుద్ధి లేనోళ్ళకి నా బుద్ధి గురించి ఏం తెలుస్తుందిలే. తనెంతో జనము అంతే అని బతికే రకాలు మీరు. అబద్ధాలు చెప్పినప్పుడే నీ బుద్ధి తెలిసింది గాని అసలు ఆ దాక్షాయణి వస్తుంది, నన్ను లాక్కెళ్ళిపోతుంది అని అబద్ధం ఎందుకు చెప్పావే? ఆహా, అబద్ధమో నిజమో ఏదో ఒక మాట పడుంటుందిలే అనన్నా. అప్పటి నుంచి భయపడి చేస్తున్నావా? మా అత్తయ్య వెనకాలండగా నాకేం భయమే. నీ సంగతి అత్తయ్యకి చెప్పానులే. నీ అంతు అత్తయ్య తేల్చడానికే వెళ్ళింది. నువ్వు తప్పించుకొని దొంగదారిలో మరీ వచ్చేసావు. అత్తయ్య ఇంటికి వచ్చాక ఉంటుంది నీ సంగతి. పోవే తింగద్దానా. ఇలాంటి కథలు చాలా సార్లు చూసాను. నాకేమైనా అయిందా? ఇది అంతే. మా దుర్గమ్మ నన్నేమీ చేయలేదు. ఈ ఇంట్లో నేను దుర్గమ్మ ఇద్దరం సమాన హోదాదారులం. ఆ విషయం గుర్తుంచుకోవే పిచ్చి ముద్దు. బావా, నువ్వన్నది కరెక్ట్ ఏంది. తులసి తన తెలివితేటలతో పూజ సాఫీగా జరిగేలా చేసింది. లేకపోతే మనం ఎంత టెన్షన్ పడేవాళ్ళమో. అవునన్నయ్య, అది అఖండురాలు. సాధిస్తుందని నువ్వన్నావు, అలాగే మొత్తానికి సాధించింది. అవునమ్మా.
చిన్నప్పటి నుంచి అదంటే ఒక్క దుర్గకే కోపం గాని అందరికీ అది సంతోషాలు పంచింది. పాపం దుర్గకి సంతోషాలు పంచాలని చూసింది గాని అదే అర్థం చేసుకోలేదు. ఎందుకో ఒక అపార్థం దాని మనసులో పడిపోయింది. ఇప్పుడంటే నా కొడుకు నా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందని మనసులో కోపం పెంచుకుందనడానికి లేదు. చిన్నప్పటి నుంచి తులసంటే చిన్న చూపే దుర్గకి. ఏమో అన్నయ్య, వదిన ఎందుకిలా చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఏర్పడాలన్నదే నా కోరిక. అన్నీ నెరవేరుతాయమ్మా. దేనికైనా కాలం కలిసి రావాలి కదా. ప్రియా, పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. పంతులు గారు, అమ్మా, ఆశీర్వదించండి. పంతులు గారు, మీరు గట్టిగా దీవించండి. మా చెల్లి నిండు నూరేళ్లు చల్లగా బతకాలి. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. మనోవాంఛాఫల సిద్ధిరస్తు, అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు, ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. మీరు నేను చెప్పిన ప్రకారం ఈ పూజ కుమారుడితో చేయిస్తే బాగుండేది, కానీ మీరు మేనల్లుడితో చేయించారు. అయినా పర్వాలేదు, ఒక 70-80% వరకు ఫలితం దక్కుతుంది. అదే మీ సంతానం మీ పుత్రుడితో చేయించుండే ఫలితం మొత్తం దక్కేది. అయినా మీరు ధైర్యంగా ఉండండమ్మా. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఆ సంతోషి మాత మిమ్మల్ని చల్లగా చూస్తుంది. శుభం. ఉంటానండి. పంతులు గారు, పూజ చేసింది నా కొడుకే అని చెప్పలేని పరిస్థితి. అంతే. చేసింది మీ కొడుకే అని నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ నాకు తెలిసిన సంగతి మీకెప్పుడు తెలుస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఇంకా ఆలస్యం చేయడం కరెక్ట్ అని నాకు అనిపించడం లేదు. చెప్పేస్తేనే మంచిది. ఏంటో ఇంత పూజ చేసినా కొత్త అనుమానం పెట్టారు పంతులు గారు. నాకు కూడా మనసులో అదే ఉంది. ఇంకేం ఉండదమ్మా. ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన పనిలేదు. నీకు 100కి 100 ఫలితం దక్కుతుంది. నువ్వు నిండు నూరేళ్లు బ్రతుకుతావు. చేసిందెవరో కాదు కదా, నీ కొడుకే కదా. నీ కన్న కొడుకు చేసిన తర్వాత ఫలితం నీకెందుకు దక్కదు? అన్నయ్య. అవును ప్రియా, నాకు పెద్ద డాక్టర్ అమ్మా చనిపోతూ చనిపోతూ అంతా చెప్పిందమ్మా. అప్పటి నుండి నాకు తెలుసు. అన్నయ్య, అమ్మా, నన్ను క్షమించు అన్నయ్య. నిన్ను నేను క్షమించడం ఏంట్రా? నువ్వు గొప్ప త్యాగం చేశావు. అప్పుడు సీమంతం రోజన్న మాటలన్నీ నాకెప్పటికీ చెవులు ప్రతిధ్వనిస్తాయి. కంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మ, కన్నా